12th ఫెయిల్ సినిమా అయితే చూసేసాను. బట్ టైటిల్ వచ్చేసి రీస్టార్ట్ అని పెట్టేస్తుంటే ఇంకా బాగా అనిపించేది. ఎనీవే చాలా రోజులు అయింది ఓటీటీలో వచ్చేసి. తెలుగులో అయితే తెలుగు అండ్ సౌత్ ఇండియా లాంగ్వేజెస్ అయితే రీసెంట్గానే వచ్చింది. ఒరిజినల్ ఆడియో వచ్చేదాకా వెయిట్ చేశాను. చాలా మంచి టాక్ అయితే సినిమాకి వచ్చింది. ఓటీటీలో చూసేసాను, ఎర్ర కొట్టేసింది. స్టార్టింగ్ విలేజ్ బ్యాక్గ్రౌండ్లో స్టార్ట్ అయిన పోను ఆ చేంజెస్, ఆ క్లైమాక్స్కి వచ్చేసరికి ఆ హై, ఆ టెన్షన్ అయితే చాలా బాగా బిల్డ్ చేశాడు. మనకు కూడా మనమే అక్కడ ఫేస్ చేస్తున్నట్టు అనిపించింది. యూపీఎస్సి ఎగ్జామ్ బేస్డ్ మీద, యూపీఎస్సి అనే కాదు, కాంపిటేటివ్ ఎగ్జామ్ చేసేవాళ్ళు కానీ ఏదైనా లైఫ్లో ఒక గోల్ పెట్టుకొని పనిచేసే వాళ్ళు కానీ ఈ సినిమా అయితే గ్యారంటీ చూసేయాలి. ఎటువంటి అడ్డంకులు వచ్చినా రీస్టార్ట్, మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ ఒక్కసారిగా పడిపోయినా మళ్ళీ రీస్టార్ట్ చేస్తూనే ఉండాలి, ఫైనల్గా సాధిస్తారు అని. మీ మెసేజ్ అంటే మెసేజ్ లాగే కాదు, ఒక రియల్ స్టోరీని తీసుకొని చేస్తారు, బయోగ్రఫీ లాగా అనుకోండి. లాస్ట్లో ఒరిజినల్ ఫొటోస్ కూడా చాలా వేస్తారు. ఓవరాల్గా నేను సినిమాగా అయితే రివ్యూ మాత్రం చెప్పట్లేదు, కానీ ఈ సినిమా అయితే రికమెండ్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా అయితే ఇది. ఎందుకంటే ఎక్కువ మాట్లాడను, చాలా మాట్లాడాలనిపిస్తుంది, బట్ ఎందుకన్నా ఎక్కువ మాటలు రావట్లేదు ఈ సినిమా గురించి చెప్పాలంటే. మెయిన్లీ లీడ్ యాక్టర్ మనోజ్ అనే క్యారెక్టర్ ఎర్ర కొట్టేసింది. వేరియేషన్స్ ఫ్రమ్ విలేజ్ టు ఆ లాస్ట్ క్లైమాక్స్లో, అది కూడా రివీల్ చెయ్యను, మీరు చూసేయండి వెళ్ళి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మోనిటైజేషన్ కూడా అయిపోయింది. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ పెంచుతాను వీడియోలో, అదే క్వాలిటీ.